జై భీమ్. ఇప్పుడు మేము తిరుపతి సిమ్స్ హాస్పిటల్ పద్మావతి హాస్పిటల్ దగ్గర ఉన్నాము. తిరుమల శెట్టి శ్రావణి అని ఈరోజు ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఆపరేషన్ చేస్తున్నారు తిరుమల శెట్టి శ్రావణికి 19 సంవత్సరాలు. మేము ఉదయం వచ్చాము. ఇక్కడే తిరుపతి పద్మావతి హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మీకు చూపిస్తాను. హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. ఇంకా తిరుమల శెట్టి శ్రావణిని ఇంకా బయటికి తీసుకురాలేదు. తిరుమల శెట్టి శ్రావణికి ఆపరేషను విజయవంతంగా జరిగి ఆ భగవంతుడి వల్ల క్షేమంగా బయటపడి రావాలని చెప్పి మేము యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. ఈయన తిరుమల శెట్టి శ్రావణి ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఆ అమ్మాయి కోసం ఇప్పుడు మెడికల్ షాప్ కాడికి వచ్చి తీసుకురమ్మని చెప్పారు డాక్టర్లు. తీసుకెళ్తున్నాను. నా పేరు సేవూరు సేనయ్య. అల్లూరు నుంచి ఇక్కడ తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్లో గత కొద్ది కాలంగా గుండె ఆపరేషన్ గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి తిరుమల శెట్టి శ్రావణి గారిని ఈరోజు ఆపరేషన్ చేస్తున్నారనేసి మన యానాది మహానాడు గ్రూప్లో నేను కొద్ది రోజులుగా చూస్తున్నాను. అది ఈరోజు ఆపరేషన్ అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడైనటువంటి సౌతూరు చెన్నయ్య గారు గ్రూప్లో ఉదయాన్నే పెట్టడం జరిగింది. దాన్ని చూసిన వెంటనే నేను స్పందించి హాస్పిటల్ దగ్గరికి సౌతూరు చెన్నయ్య గారితో కలిసి అక్కడ వచ్చాను. వచ్చి ఇక్కడ ఏంటంటే ఇంకా ఆపరేషన్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంది కాబట్టి అమ్మాయి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటూ ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం. సక్సెస్ఫుల్గా మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో జీవితాన్ని సంతోషంగా గడపాలని మేము కోరుకుంటున్నాము. యానాది మహానాడు ఆల్ ఇండియా సభ్యులు, గిరిజన హక్కుల పోరాట సమితి సభ్యులు వచ్చి తిరుమల శెట్టి శ్రావణి కుటుంబ సభ్యులను పరామర్శి వెళ్ళడం జరిగింది. మేము సేవూరు శ్రీనివాసులు గారు తిరుమల శెట్టి శ్రావణి వాళ్ళ అమ్మని వాళ్ళ బంధువులతో పరామర్శించి ధైర్యం చెప్తున్నారు. తిరుమల శెట్టి శ్రావణి వాళ్ళ అమ్మ తిరుమల శెట్టి శ్రావణి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఉంది. వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ అమ్మ పాపం ఎంతో బాధతో ఉంది. తిరుమల శెట్టి శ్రావణి ఆపరేషన్ థియేటర్లో ఉంది. మీ తిరుమల శెట్టి శ్రావణికి ఆపరేషన్ విజయవంతంగా జరిగి త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు నాడు తిరుపతి సిమ్స్ హాస్పిటల్ పద్మావతి హాస్పిటల్లో తిరుమల శెట్టి శ్రావణికి ఆపరేషన్ అని చెప్పి మేము గ్రూపుల్లో పెట్టడం జరిగింది. దీనికి స్పందించిన యానాది మహానాడు ఆల్ ఇండియా సభ్యులు, అలాగే గిరిజన హక్కుల పోరాట సమితి సభ్యులు హాస్పిటల్కి వచ్చి తిరుమల శెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.